training is not only to improve our teaching methodologies. It is also improve the capacity of the teachers in their personal capacity also. మార్నింగ్ అండి అందరికి. అంతా బాగున్నారా? ఎలా నడుస్తున్నాయి మీ ట్రైనింగ్స్? చాలా బాగున్నాయి. మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఈరోజు ఇంత బాగా ఆర్గనైజ్ చేసి దాదాపుగా 1,00,000 మందికి టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా అభినందించాల్సిన విషయము. ఈ ట్రైనింగ్స్ అనేవి మనకు ఎన్ఈపిలో భాగంగా కావచ్చు, ఎడ్యుకేషన్ యాక్ట్లో భాగంగా కావచ్చు, ప్రతి టీచర్ కూడా ఏం చేయాలి, ప్రతి అకాడమిక్ ఇయర్లో 20 రోజులు వృత్యంతర శిక్ష ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనేది కావాలి. అది మొక్కుబడిగా కాదు, మన ఎందుకోసం ఆ ట్రైనింగ్స్ అవసరం మనకి. గుడ్ మార్నింగ్ టీమ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. మీ యొక్క వండర్ఫుల్ సెషన్స్ అనేవన్నీ కూడా ప్రతి ఒక్క టీచర్కి చేరుతున్నాయి. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకున్న ట్రైనింగ్ అంతా కూడా మండల్ లెవెల్లో ప్రతి టీచర్ కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్ మోడ్ లేకుండా, ఎలాంటి గ్యాప్ లేకుండా వెళ్తున్నాయి. ద మోస్ట్ ఫోకల్ థింగ్, ఈసారి సెషన్స్ ఎక్కువ ఉన్నాయి, మనకు డేస్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇంతకు ముందు కంటే కూడా చాలా ఫాస్ట్గా కంటెంట్ ఇవ్వాలనే ప్రెషర్ లేకుండా చాలా డీటెయిల్డ్గా మనం ఈసారి డెప్త్గా ఇస్తున్నాం. కాబట్టి ఈ ఇస్తున్న ఈ యొక్క కాంటెంట్ ప్రతి టీచర్కి కూడా చాలా డెప్త్గా వెళ్తుంది. కాబట్టి ఈసారి చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం మనం. ఈసారి అంతా కూడా సెక్రటరీ గారు కూడా కాంటెంట్ వైజే కాకుండా అడిషనల్గా కూడా కెపాసిటీ బిల్డ్ చేయడం కొరకు ఈ యొక్క ట్రైనింగ్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇయర్ మనకి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఇయర్ స్టూడెంట్స్ లో మార్పులు ఉంటాయి. ఇయర్ మనకు సొసైటీలో చేంజెస్ కనబడతా ఉంటాయి. గ్లోబలైజేషన్ అవుతున్న సందర్భంలో చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది. కనుక ప్రతి సంవత్సరము టీచర్ తనకు తాను స్ట్రెంగ్తన్ అవ్వుకుంటూ తన స్ట్రెంగ్తన్ అయిన దాన్ని కింది వరకు స్టూడెంట్ వరకు తీసుకుపోగలగాలన్న ఉద్దేశంతో, అలాగే మన రెగ్యులర్ క్లాసెస్ డిస్టర్బ్ కాకుండా సమ్మర్లో పెట్టడం అనేది జరిగింది. పిల్లలు, ఈ రోజు మనము 1 నుండి 0 వరకు చెప్పుకుంటున్నాం కదా. అందులో 0కు విలువ ఉందా లేదా తెలుసుకుందామా? ఒకసారి చిన్న స్కిట్ తోని చెప్పునా. నేను 1, ఆకాశంలో సూర్యుడు ఒకడే, ఆకాశంలో చంద్రుడు ఒకడే, నేనే గ్రేట్. 1 నంబర్స్ అన్ని ప్రారంభమైనది 1 తోనే కాబట్టి నేనే గ్రేట్. నేను 2, నాకు కళ్ళు 2, చెవులు 2, చేతులు 2, కాళ్ళు 2, నేనే గొప్ప, నేనే గొప్ప. నేను 3, 3, 3, 3, జెండా రంగులు 3, నేనే గొప్ప, నేనే గొప్ప. నేను 4, వేదాలు 4, దిక్కులు 4, మూలలు 4, జంతువుల కాళ్ళు 4, నేనే గొప్ప, నేనే గొప్ప. నేను 5, పంచభూతాలు 5, పంచ పాండవులు 5, చేతికి వేలు 5, నేనే గొప్ప, నేనే గొప్ప. నేను 6 చక్రవర్తులు, 6 ఋతువులు, 6 రుచులు, నేనే గొప్ప, నేనే గొప్ప. నేను 7, 7 ఋషులు, 7 సముద్రాలు, 7 స్వరాలు, నేనే గొప్ప, నేనే గొప్ప. నేను 8, అష్టలక్ష్ములు, అష్టదిగ్గజములు, అష్టదిక్కులు, నేనే గొప్ప, నేనే గొప్ప. నేను 9, నవమాసాలు, నవరంధ్రాలు, నవగ్రహాలు, నేనే గొప్ప, నేనే గొప్ప. నేను 0ని, నాకే ఏమీ లేదా, నేను శూన్యాన్నా, నాకు ఏమీ లేదా. అదేం కాదు, నువ్వు చాలా గొప్ప. అసలు వీళ్ళందరి పక్కన నువ్వుంటే నీ విలువేంటో తెలుస్తుందిరా. ఇదెంతమ్మా? 1 పక్కన 0 చేస్తే ఏమైంది? 10. నేనే గొప్ప. మరి 1 కంటే నువ్వే గొప్ప, 1 కన్నా నేనే గొప్ప. వాదా ఇదెంత నెంబర్? 9. 9 పక్కన 90. 0 నువ్వు చేరితే 90. నేనే గొప్ప. నువ్వు ఎక్కడ చేరినా నువ్వు చాలా నేనే గొప్ప. అలా విలువైన దానివి. 0 ఎక్కడ చేరితే అక్కడ విలువ ఉంటుంది. We are going to take one product
one group product for editing. Okay, so I welcome only one group product so that we can easily, conveniently edit the product systematically. Okay, come on Swati, come and present your Teacher, my version. presentation. This discourse construction is the product of this picture, isn't it? Yes. We have described this picture in this description. Swati, come here. Just have a look at my version and your version. Just if at all any chance, you can correct yourself or you can make changes in your presentation. Just quickly. Teacher, we did many mistakes, teacher. No, just okay. You go through. This is a house. Okay. This is a house. Spelling also wrong, teacher. There 3 chairs. Okay. There are 3 chairs. E cut. There 1 table. A table. Still more? Okay. There are 3 bowls. Okay. Girl payasam eating. Okay. There payasam in bowls. Okay. This is a house. So we are describing this picture, isn't it? So is the theme is correct or not? Correct. Correct. So it is thematically, I mean theme is correct. Correct. Okay. And sentences. Next, just let us look at sentences. That means syntactic editing. We are doing syntactic editing, sentence correction. There are 3 chairs. There a table. There are 3 bowls. These 3 sentences are here. Children, I ask you one simple question. 2 pens, 1 cap, 1 duster is with me. Okay? 2 pens, 1 duster, 1 cap is with me. I would like to say I have 2 pens, comma, a duster and a cap. Is it okay? Is it appropriate? Yes. Okay. Can we write these 3 sentences combinedly like this? Yes, Like, teacher. there are 3 chairs, a table, and 3 balls. Is it okay, children? Okay? Syntactic editing. Syntactic, combining sentences or jumbling the sentences or make certain changes in the sentences is nothing but syntactic, that is sentence editing. Okay? Okay. Now we are going deep into the editing, morphological. Okay? So what we do in that activity? Either we add words or we deleting words. Make certain changes. Swati? There is a table. Wow, we are wonderful. Applause. There is. She is adding is here. There is a table. Yes. Now we are coming to the convention. Yes, convention. So what punctuation? నేను కే రమాదేవి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి డిఆర్పిగా వచ్చాను. రాష్ట్ర స్థాయిలో 5 రోజుల పాటు శిక్షణ తీసుకున్నాము. ఈ 5 రోజుల్లో కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆల్ సబ్జెక్ట్స్ కలిపి శిక్షణ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఏఐ గురించి, ఎక్సెల్ గురించి, కొన్ని పీటీఎంస్ గురించి ఇంతకు ముందు కంటే కొంచెం డిఫరెంట్గా అన్ని అంశాలను కలగలిపి శిక్షణ అనేది తీసుకోవడం జరిగింది. Shekhar, are you doing? I don't find any sum problem in your book. Come, I will give you a sum. Do this sum. Write down. 9. 3 into 4 is equal to 9. Do you think this is right, children? No. Now, let me here, stay here. I will give you explanation. Here, how many chocolates do you have for this? Or count? 4. How many chocolates do you have here? 4. 4 plus 4. Add. Count. 5, 6, 7, 8. 8 plus 4. 9, 10, 11, 12. Yes. Here you have got how many chocolates? 4 chocolates. Here 4. Here again 4. Here again 4. How many times you are adding 4 groups of chocolates? 3 times. 3 times. You are adding the same number 4 times for how many times? 3 times. 3 times. So the same thing. And instead of 4, you have got 4 chocolates. 4, 4, 4. I am writing the same 4 here. And how many times you are adding? 3 times. 3 times. So it means 3 times 4. So what should write here? 12. 12. Write down.
రాష్ట్ర స్థాయిలో 5 రోజుల పాటు శిక్షణ తీసుకున్నాము. ఈ 5 రోజుల్లో కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆల్ సబ్జెక్ట్స్ కలిపి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు కంటే కొంచెం డిఫరెంట్ గా అన్ని అంశాలను కలగలిపి శిక్షణ అనేది తీసుకోవడం జరిగింది. ఈ వేసవిలో ఎటువంటి పిల్లలకి ఆటంకం కలగకుండా, పని దినాలు ఆటంకం కలగకుండా జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. స్కూల్ ప్రారంభం కాగానే సంసిద్ధత పాఠాలు, SPM వాటిపైన బాగా ఫోకస్ చేయమని చెప్పడం జరిగింది. టీచర్లందరూ అదే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ఆర్పీస్ మధ్యలో కోఆర్డినేషన్ పెరగడానికి 4 సబ్జెక్ట్స్ మీద అందరు ఆర్పీస్ కి అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. అది చాలా బాగుంది. అది మా ఆర్పీస్ మధ్యలో కూడా కోఆర్డినేషన్ పెరగడానికి ఈజీగా అందరికి ఒక దానిలో ప్రాబ్లం వచ్చినా అందరూ డీల్ చేసేటట్టుగా హెల్ప్ఫుల్ అయింది. టీచర్స్ ఫస్ట్ నేను తా చెప్పినప్పుడు మీరు ఇలా అనాలి, బా చెప్పినప్పుడు ఇలా అనాలి, లా చెప్పినప్పుడు జంప్ చేసి ఇలా అనాలి. ఓకే, స్టార్ట్. ఓకే, తా బా లా లా తా బా లా తా తా లా బా లా తా బా లా తా లా బా. మేడ్చల్ జిల్లా స్థాయిలో 5 రోజుల శిక్షణా కార్యక్రమం పూర్తి చేసుకొని మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమం ఉపాధ్యాయ మిత్రులకు ఇస్తున్న సందర్భంలో మేము జిల్లా స్థాయిలో శిక్షణ తీసుకున్నప్పుడు కానీ, ఇక్కడ మండల స్థాయిలో ఉపాధ్యాయ మిత్రులకు శిక్షణ ఇస్తున్నప్పుడు కానీ అందరము కూడా పరస్పర సహకారంతో మేము అక్కడ తీసుకున్నప్పుడు ట్రైనింగ్ చాలా ఇంటెన్సివ్గా, చాలా ఇంట్రెస్టెడ్గా తీసుకున్నాము. యాక్టివిటీస్ పార్టిసిపేషన్ కావచ్చు ప్రతిదీ. అలాగే మండల స్థాయిలో ఇస్తున్నప్పుడు ఉపాధ్యాయ మిత్రులంతా కూడా చాలా బాగా పిల్లల వల్లే మమేకమవుతూ చాలా ఉత్సాహంగా, చాలా ఆకర్షణీయంగా, చాలా ఎంజాయ్ చేస్తూ తీసుకుంటున్నారు శిక్షణ. ఇది పాఠశాలకు వెళ్ళినప్పుడు ఇంకా పరిపుష్టిని చేకూర్చుకొని, ఇంకా ఉపాధ్యాయుడు అంటే నిరంతర విద్యార్థి, ఎన్నో ఉదాహరణలు ఎన్నో వస్తుంటాయి. సో అలా మళ్ళీ పాఠశాలకు వెళ్ళిన ఇంకా పాఠశాలలో దీన్ని అమలు చేసే సందర్భంలో ఇంకా పరిపుష్టితో అందజేసి మన మొత్తం మేడ్చల్ జిల్లాని అగ్రగామిగా ఉంచడంలో ప్రతి ఉపాధ్యాయుడు తన వంతు పాత్ర పోషిస్తాడని నమ్మకంగా చెప్తున్నాము. 3, 2, 1 స్టార్ట్. వెరీ గుడ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనకు ఒక అయస్కాంత సూచి అవసరం. దీనికంటే ముందుగా మనకు ఒక మ్యాగ్నెట్ కూడా అవసరం. ఎందుకంటే దీనికి ముందు మ్యాగ్నెట్ తీసుకొస్తే ఇది డిఫ్లెక్ట్ అవుతుందని, అదేవిధంగా ఒక మ్యాగ్నెటిక్ ఆబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు ఇది అట్రాక్ట్ అవుతుంది అని చెప్పడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఈ కంపాస్ అనేటువంటిది ఓన్లీ మ్యాగ్నెట్ ఉన్నప్పుడు మాత్రమే డిఫ్లెక్ట్ అవుతుంది. వేరే సందర్భాల్లో మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంటే అది అట్రాక్ట్ మాత్రమే అవుతుంది. ఇప్పుడు ఈ ప్రయోగాన్ని నిర్వహణ చేసేటప్పుడు ఈ ఉన్నటువంటి దీన్ని తీసుకొని వచ్చేసి ఈ కంపాస్ని, అయస్కాంత సూచిని ఈ విద్యుత్ ప్రవహించేటువంటి తీగ చుట్ట దగ్గర పెట్టాను. పెట్టి ఇందులో కదులుతున్నటువంటి ముళ్ళు నిశ్చల స్థితిలో వచ్చిన తర్వాత మాత్రమే ఆ విద్యుత్ వలయం లోపలికి కరెంటు ప్రవహించే విధంగా మనము చర్య తీసుకోవాలి. ఇది ఈ ప్రయోగంలో చేయవలసినటువంటి ముఖ్యమైన అది జాగ్రత్త. రెండవది, ఈ ప్రయోగం చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎలాంటి అయస్కాంత పదార్థాలు లేకుండా వాటిని దూరంగా పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ అయస్కాంత సూచి యొక్క ముళ్ళు నిశ్చల స్థితిలోకి వచ్చింది అని మనము డిసైడ్ అయిన తర్వాత నేను ఇక్కడ కరెంటుని ఆన్ చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి, అది డిఫ్లెక్ట్ అయింది. నిడిల్ అంతా కూడా డిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఒకసారి దీంట్లో ఒక డైరెక్షన్ మారుద్దాం, విద్యుత్ ప్రవాహ దిశను మార్చి చూద్దాం అది ఏ విధంగా డిఫ్లెక్ట్ అవుతుందో చూద్దాం. చూడండి, నేను వీటిని పోల్స్ని మార్చడం వల్ల దిశ మారింది. చూడండి, కంప్లీట్గా అది రొటేట్ కావడం అనేటువంటిది, మొత్తం డిఫ్లెక్ట్ కావడం, అపవర్తనం చెందడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ సూచి ఎప్పుడు అపవర్తనం చెందుతుంది, డిఫ్లెక్ట్ అవుతుందంటే ఓన్లీ ఈ తీగ చుట్ట లోపల అయస్కాంత ఉత్పత్తి అయినప్పుడు, ప్రొడ్యూస్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి
తీగ చుట్ట లోపట విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు అది ఒక అయస్కాంత క్షేత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని మనం దీని ద్వారా చెప్పవచ్చు. విద్యుత్ ప్రవహించే తీగే అయస్కాంతత్వాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సన్నని తీగ మరియు ఒక విద్యుత్ వలయము అండ్ సాలినాయిడ్ లో కూడా కరెంట్ ప్రవహిస్తే విద్యుత్ వస్తుంది, అయస్కాంత క్షేత్రం వస్తుంది. బట్ ఓన్లీ సాలినాయిడ్ లో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఏర్పడేటువంటి బలరేఖలు మాత్రమే దండాయస్కాంతం లాగా పనిచేస్తాయి. ఈరోజు 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శిక్షకులందరికీ స్వాగతం తెలియజేస్తూ, పాఠశాల విద్యాశాఖ ఏదైతే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందో, ఈ ఉద్దేశం మీ అందరికీ తెలుసు, FLN ఇంప్రూవ్మెంట్ కోసం. ఈ FLN అనేది మనకు ఒక వరం లాంటిది. ఎందుకంటే దీంట్లో కొంచెం బాధ్యతగా పిల్లలు ఎంతవరకు నేర్చుకుంటున్నారు అనేది తెలుసుకోవడం మనం జరుగుతుంది. తద్వారా ఈ 2 సంవత్సరాల్లో నేను అనుకుంటున్నాను చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇంకా కావాలని కోరుకుంటున్నాను. విద్యార్థికి భయం పోగొట్టండి. పాఠశాల అంటే భయం ఉండకూడదు. భయం ఎప్పుడు ఉండదు? టీచర్కి, అదే విధంగా స్టూడెంట్కి మంచి రిలేషన్ ఉన్నప్పుడు, ఒక ఆత్మీయమైన రిలేషన్ ఉన్నప్పుడు, ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా మనము వాళ్ళని దగ్గరకు తీసుకొని వాళ్ళ సమస్యలను విన్నప్పుడు వాళ్ళకి మన మీద నమ్మకం కలుగుతుంది. భయం లేనప్పుడు ఏదైనా నేర్చుకోగలుగుతారు. సో అది చేస్తారని ఆ దిశగా మన జిల్లాలో కూడా అందరూ కూడా చాలా మంచి టీచర్స్ ఉన్నారు, చాలా కమిట్మెంట్ తోటి ఉన్న టీచర్స్ ఉన్నారు. మరి మీరు మీ స్కూళ్ళలో చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా షేర్ చేసుకోండి, మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కనుక మరి ఈ అవకాశాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని మీడి స్టూడెంట్స్కి లెర్నింగ్ అవుట్కమ్స్ దిశగా అడుగులు వేయండి. ఎన్రిచ్ అయిన టీచర్లు ఉంటారు, ఎన్రిచ్ అయిన కాంటెంట్ ఉంటుంది, టూల్స్ మళ్ళీ రిఫ్రెష్ చేసుకున్నాం. ఇవన్నిటిని చేసుకొని మనం దసరా వరకు వారకు రీచ్ అయితే రిమైనింగ్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా 33 జిల్లాల్లో మన జిల్లా ముందుండే విధంగా మన డిఓ గారి, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, సెక్రటరీ గారి యొక్క, ముఖ్యమంత్రి గారి యొక్క మెయిన్ విజన్ ప్రకారం మనందరం కూడా కలిసి పనిచేద్దామని కోరుకుంటూ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం పదం ఇది? టీ లెటర్. అది చాలా డామినేటింగ్ లెటర్ ఉంది. ఎక్కడ పడితే టీనే కనపడుతుంది మనకి. ట్రైనింగ్స్, టీచరు, తెలంగాణ. A to Z లో మన టీ యొక్క స్థానం ఏంటి? 20. దాని స్థానం ఎంత ఉంది అక్కడ? పర్సంటేజ్ చూసుకుంటే 76.92 accurately. దాని గ్రేడ్ ఏ గ్రేడ్ డిస్టింక్షన్ లో ఉందా? సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీ. సో టీ అంటే అంత పవర్ఫుల్ వర్డ్ కాబట్టి టీచర్స్ వాళ్ళ యొక్క టాస్క్ ఏముంటుంది? అది